హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్, భారతదేశ మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ విగ్రహాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏ నగరంలో ఆవిష్కరించారు? డైరెక్ట్ ఆన్సర్స్ చెప్పేస్తున్నానండి. డెహ్రాడూన్. సెకండ్ క్వశ్చన్, 2024 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ను ఏ దేశం గెలుచుకుంది? సెకండ్ వన్, ఆస్ట్రేలియా. ప్రపంచ కప్ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. థర్డ్ క్వశ్చన్, ఇటీవల 9 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టిన జిలాంగ్ 3 రాకెట్ను ఏ దేశంలో అభివృద్ధి చేసింది? చైనా అండి. ఫోర్త్ వన్, యెమెన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? యెమెన్ ఎవరు? మహమ్మద్ అవద్ బిన్ ముబారక్. ఫిఫ్త్ క్వశ్చన్, భారతదేశంలో 31 ఏళ్లకే అతి పిన్న వయస్సు సెబాస్టియన్ కర్జ్ ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికై రికార్డ్ సృష్టించారు? ఆస్ట్రియా. ఆస్ట్రియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, కాశ్మీర్ ట్రావెల్స్ ఇన్ ప్యారడైజ్ ఆన్ ఎర్త్ 2024 పుస్తక రచయిత ఎవరు? కాశ్మీర్ ట్రావెల్స్ ఇన్ ప్యారడైజ్ ఆన్ ఎర్త్. వాట్ ఈస్ ద ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్, రమేష్ భట్టాచార్జీ. సెవెంత్ క్వశ్చన్, షాంఘై సహకార సంస్థలో మొత్తం ఎన్ని శాశ్వత సభ్య దేశాలు కలవు? ఎన్ని కంట్రీస్ అండి? ఎన్ని దేశాలు ఉన్నాయి? 4. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టోటల్ కంట్రీస్ ఆర్ 8. మొత్తం శాశ్వత సభ్యులు 8. సహకార సంస్థలో మొత్తం శాశ్వత సభ్య దేశాలు 8. ఎయిత్ క్వశ్చన్, గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో ఇటీవల ఏ భారత నావికాదళం యుద్ధ నౌక ప్రమాదపు కాల్కి స్పందించి హైజాక్ చేయబడిన ఇరాన్ ఫిషింగ్ నౌక ఇమాన్ను విజయవంతంగా రక్షించింది? ఆప్షన్స్ చూద్దామండి. ఇక్కడ ఇవి ఆప్షన్స్. విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? INS సుమిత్ర ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నైన్త్ వన్, 2024 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎవరు పాల్గొన్నారు? ఇమ్మాన్యుయల్ మాక్రాన్. 10th క్వశ్చన్, 2024 సంవత్సరానికి గాను ఈ క్రింది వారిలో ఎవరికి పద్మవిభూషణ్ పురస్కారం లభించింది? ఎవరికి? కొణిదెల చిరంజీవి, వైజయంతిమాల బాలి. వీళ్ళిద్దరికీ 2024లో పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. 11th వన్, పారాదీప్ ఫిషింగ్ హార్బర్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాష్ట్రంలో ఉందండి? ఒడిశా. పారాదీప్ ఫిషింగ్ హార్బర్ ఒడిశాలో ఉంది. 12th వన్, ఇండియన్ షేక్స్పియర్ అని పిలువబడిన వారు ఎవరు? కాళిదాసు. కాళిదాసు ఈజ్ ఏ ఇండియన్ షేక్స్పియర్ అని అంటాం. 13th వన్, ఎటర్నల్ సిటీగా పిలువబడే నగరం. ఎటర్నల్ సిటీగా పిలువబడే నగరం ఏది? ఏదండి? రోమ్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రోమ్. 14th వన్, బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు? ఎవరండి? 14th వన్ ఈజ్ దాదాభాయ్ నౌరోజీ.
ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్. కిర్తార్ పర్వతాలు భారతదేశాన్ని ఏ దేశం నుండి వేరు చేస్తున్నాయి? కిర్తార్ పర్వతాలు భారతదేశాన్ని ఏ దేశం నుండి వేరు చేస్తున్నాయి? ఏ దేశం నుండి అండి? ఆఫ్ఘనిస్తాన్. 16th క్వశ్చన్. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? మే 8 జరుపుకుంటాం. మే 8. నెక్స్ట్ 17th వన్. బ్రిటిష్ సామ్రాజ్యం నియమించబడిన మొదటి వైస్రాయ్ ఎవరు? ఎవరండి? లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్ ఈజ్ ద మొదటి వైస్రాయ్. 18th వన్. భారత రాజ్యాంగంలో చేసిన మొదటి సవరణ దేనికి సంబంధించినది? ఆప్షన్స్. ప్రాథమిక హక్కులకు సంబంధించినది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాథమిక హక్కులు. 19th వన్. యక్షగానం ఏ రాష్ట్రానికి చెందినది? ఏ రాష్ట్రానికండి? కర్ణాటక. 20th వన్. మహిళలకు ఉపాధిని కల్పించడంలో ప్రథమ స్థానంలో ఉన్న పరిశ్రమ ఏది? తేయాకు పరిశ్రమ. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈరోజు 20 బిట్స్ నేర్చుకున్నాం కదండి. రిమైనింగ్వి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.